వైఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం. నూజివీడు పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ముస్లిం మైనారిటీ నాయకులు. వక్ఫ్ బోర్డు ఆస్తులు కాజేయడానికి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తూ ముస్లిం మైనారిటీలకు మోసం చేస్తుందన్నారు. ఇఫ్తార్ విందు రోజున మీకు అండగా ఉంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు మాట మార్చి కేంద్రానికి సహకరించారు. ఇప్పటికైనా వక్ఫ్ బోర్డు బిల్లుపై కేంద్రం పునరాలోచించాలి, లేని ఏడల ఉద్యమం చేపడతామంటున్నారు ముస్లిం మైనారిటీ సభ్యులు. వైఎస్ఆర్సీపీ మైనార్టీ విభాగం పార్లమెంట్ ప్రెసిడెంట్ని. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక నల్ల చట్టాన్ని బీజేపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సారథ్యంలో బిల్లు పాస్ అయినందువల్ల వ్యతిరేకిస్తూ ఈరోజు వైఎస్ఆర్సీపీ మూజిడిపట్నంలో సమావేశమైనది మైనార్టీ విభాగం. ఈ విభాగంలో మన మూజిడి పట్టణ టౌన్ ప్రెసిడెంట్ గారు, పట్టణ మైనార్టీ విభాగం ప్రెసిడెంట్ గారు జిలానీ గారు, మన అలీభాయ్ గారు, షాజహాన్ గారు, కౌన్సిలర్ అమ్జద్ అలీ గారు, మస్తాన్ గారు తదితరులు అందరూ పాల్గొనడం జరిగినది. మరియు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో మొన్న రంజాన్ నెలలో ఇఫ్తార్ విందులో ముస్లింల వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమం చేయము అని చెప్పేసి ముస్లింలను పైకి దాటమే నా జయం అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో తన ఎంపీలతో ముస్లింలను ద్రోహం చేశారు. ముస్లిం పట్ల కపట ప్రేమ కురిపించారు. యథావిధిగా మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు తన ఎంపీలను ఈ వక్ఫ్ బోర్డు వ్యతిరేక చట్టాన్ని వ్యతిరేకిస్తూ తన ముస్లింల పక్షపాతి అని నిరూపించుకున్నారు. అలాగే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో కూడా సిఏలో జగన్మోహన్ రెడ్డి గారు నేను ముస్లింల పక్షపాతి నిరూపించడానికి కారణం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో దాన్ని సిఏను వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో రద్దుపరిచారు. అదేవిధంగా త్రిపుల్ తల్లాక్లో కానీ ఎటువంటి మైనార్టీల్లో ఏ విషయమైనా సరే మైనార్టీని ముందున్నాను అనుకుంటూ మైనార్టీలు నా వాళ్ళు అనుకుంటూ నిరూపించిన జగన్మోహన్ రెడ్డి గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు నేను రాష్ట్ర ప్రజలకు ఇచ్చే పిలుపు ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ఏ రోజైనా సరే ముస్లింల కప్పట ప్రేమ కల్పిస్తూ ముస్లింలను ఏ రోజైనా వెన్నుపోటు పొడుస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అంతేగాని ఇది గమనించుకుంటూ రాబోయే రోజుల్లో వీళ్ళ కుటుంబ ప్రభుత్వానికి మరింత ఇదిగా బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవుకుంటాను. భారతదేశం అనేది అన్ని మతాలు, అన్ని కులాలు మిళితమైన భారతదేశం. ఇక్కడ అన్ని జాతులు, అన్ని మతాలు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా బ్రతకాలని మనకు చట్టాలు అవి ఉన్నాయి. ఇప్పుడు హిందూ దేవస్థానానికి హిందువులు రాజులు ఎవరో రాస్తారు కొన్ని వేల ఎకరం, అవి దేవస్థానానికే ఉంటాయి. అదేవిధంగా వక్ఫ్ బోర్డు ఆస్తులు రాజులు, జమీలు వాళ్ళు కొన్ని ఎకరాలు భూములు కొన్ని దానికి మసీదులకి కట్టి ఇస్తారు. అవి తరతరాల నుంచి ఆ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం చేశారంటే ప్రభుత్వం దాని మీద వాళ్ళు వక్ఫ్ బోర్డు మీద వక్ఫ్ బోర్డు కమిటీలు ఉంటాయి. ఆ కమిటీలు కాకుండా వీళ్ళ సొంత పెత్తనం ఏది, ఇప్పుడు హిందూ దేవస్థానాలకు గన వేస్తున్నారు చూసారు కమిటీలు, రాజకీయ కమిటీలు వేసి ఈ ఆస్తి మీద వాళ్ళ ఆధిపత్యం కొనసాగే విధంగా చట్టం చేశారు. ఇది ఒక మతాన్ని కించపరిచే విధంగా అది నా ఉద్దేశం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఇప్పుడు కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తుంది. ఏది వక్ఫ్ ఆస్తులు, దాని పరిరక్షణ, దానికి ఒక బోర్డు, వక్ఫ్ బోర్డు కమిటీ. ప్రతి ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డు ఉంటుంది. ఆ వక్ఫ్ బోర్డు పార్టీలు మారినప్పుడు వక్ఫ్ బోర్డు వేస్తారు. ఆ రాష్ట్రాలు దేశ లెవెల్లో కూడా ఉంటుంది వక్ఫ్ బోర్డు. అది దాన్ని బట్టి నడుస్తూ ఉండాలి. కానీ చట్టాలు చేసేసి
ఏదో అది మొత్తం మనమే ఆధీనం చేసుకుని ఏదో చేద్దామంటే ఇది ఏమవుద్దంటే మత ఘర్షణకి దారి చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏమవుద్ది, నేను హిందువునే, కానీ ఇది ఏమవుద్ది, ఇది ఇద్దరు కావాల్సింది ఐకమత్యంగా ఉండాల్సిన దానికి మీరు బీజం నాటుతున్నారు, ఐకమత్యానికి దెబ్బ కొట్టే విధంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. మరి ఒక్కసారి పునరాలోచన చేసి అది చట్టం, ఇప్పుడు ఎందుకంటే మోడీ గారిది ఇప్పటికి 70 సంవత్సరాల దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే మత ఘర్షణలకి దారి తీసే విధంగా భారతదేశం ప్రశాంతంగా ఉండి అందరూ కలిసిమెలిసి ఉండేటట్టు చేయాలని కోరుతూ ఆ చట్టాన్ని మళ్ళీ ఒకసారి పునరాలోచన చేసి దాన్ని సవరణ చేసుకోవాలని మేము ఆశిస్తున్నాం. హిందూ దేవాలయాలు కూడా ఇప్పుడు ఉంది, దాన్ని కూడా ఏం చేస్తున్నారు, దాని మీద వచ్చే ఇన్కమ్ అంతా ప్రభుత్వాలకి తీసుకుంటున్నారు. అది కూడా ఇప్పుడు ఆ ఇళ్లలో కూడా స్టార్ట్ అయింది. ఆ విధంగా కాకుండా అంతా ప్రశాంతంగా ఉండేటట్టు చేసి వక్సాస్తులు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఏమన్నా తప్పు చేస్తే దాని మీద మీరు పైన అజమాయిషీ చేయండి ప్రభుత్వాలు, అంతేగాని దాని మీద మొత్తం మాదే, మేము దాన్ని చూస్తాం, దాన్ని చేస్తాం అంటారు. కొన్నాళ్ళకి దాన్ని ఉంది, ఇది వేస్ట్గా ఉంది, దీన్ని అమ్మకానికి పెట్టేసేసి దీన్ని డెవలప్ చేస్తా ఉంటారు. అది వేరే విధంగా వెళ్ళిపోతే ఇది కరెక్ట్ కాదని మేము అనుకుంటున్నాం. అందువల్ల మరి ఇంకొకసారి కేంద్ర ప్రభుత్వం దీని మీద ఆలోచన చేసి పునరాలోచన చేసి ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం. నా పేరు జలాల్ ఖాన్ అండి. ఈ సమావేశానికి మనకు కొంచెం సారాంశం ఏంటంటే, ఈ బీజేపీ ప్రభుత్వం ఎప్పటి నుంచి ముస్లిం అంటే వాళ్ళ కక్ష అండి. ముస్లింలు అసలు బతకనివ్వరు వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు ఏమో ఏదో అంటారు, ముందు ఒక మాట చెప్తారు, ఒక మాట చెప్తున్నారు. అసలు ఈ బీజేపీ ప్రభుత్వం ముసల్మాన్ని ఎట్టా అనగొట్టాలని వాళ్ళ ప్రయత్నం అండి. ముసల్మాన్ని అసలు ముందు రానికూడదు. ఈ ఆస్తులు మొత్తం ముస్లిమ్స్ మొత్తం అసలు త్రూఅవుట్ ఆంధ్ర మొత్తం కొన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయండి. ఇప్పుడు వరకు ముస్లిమ్స్ అందరూ మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం మాత్రం ఏంటండి అసలు అది అంత ఇదండి. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ముస్లింని అణగదొంకేయాలి. వాళ్ళకు టార్గెట్ అంటే అదేనండి. ఇప్పుడు మోడీ గారు ఉన్నారు, మా పెద్దలు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ముస్లింని ముందు రానికూడదు. ముందు జరిగేది ఏంటంటే మా ప్రాణం పోయేంత వరకు కూడా మేము దీన్ని పోరాడుతూనే ఉంటాం. మేము ఉంటే లేవు పోరాడుతూనే ఉంటాం. ముస్లిం న్యాయం జరగాలి మనకి. అంటే మన కూర్చొని సారాంశం ఇదేనండి. వాళ్ళు ముసల్మాన్ని అనగదొక్కాలి, వాళ్ళ టార్గెట్ అదేనండి. దాని గురించి మేమంతా సమావేశం. అందుకని మీకు 2 మాటలు చెప్పదలుచుకొని చెప్పానండి. ముస్లిం మైనారిటీ వైఎస్ఆర్సీపీ ప్రెసిడెంట్ని. నా పేరు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ. వస్తు చట్టాల గురించి అసలు ముందు తెలుసుకోవాల్సిన విషయం ఉందండి. మన టీవీలో చూసే బీజేపీ నాయకులు వస్తు గురించి చాలా సినిమా స్టోరీలు చెప్తున్నారు. ఇది చిన్నప్పుడు ఏదో సినిమాలు చూసాం, ఈ కనబడినంత లెక్క మందే అని చెప్పేసి సినిమా డైలాగ్ ఒకటి ఉంది. ఆ రకంగా స్టోరీని డైవర్ట్ చేసి చూపిస్తున్నారు వీళ్ళు బీజేపీ నాయకులు. పేపర్లో చూసాం, టీవీలో చూసాం. ఎవరో పిక్చర్ ఈ భూములన్నీ ఆక్రమించేసుకొని నాయ అని చెప్పేసి దుర్భాషణాలు వఫోళ్ళు అని చెప్పేసి ప్రాపకాండ చేస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో మొన్న వస్తు బిందులో లేదు మేము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాం, మేము దానికి వ్యతిరేకిస్తామని చెప్పేసి అని అక్కడికి వెళ్ళి ఆ ఇంపిద్దాం అక్కడ ఓటు వేయించేసి ముస్లింకి విరుద్ధంగా చాలా అన్యాయం చేశారు. ఇంకో విషయాలు అసలు వస్తు అంటే ఏంటనేది తెలియాలి. అసలు ఏ భాష ఇది వస్తు అనేది? హిందీయా, తెలుగువా, ఇంగ్లీషా, అరబియా, ఉర్దూవా? ఇది వస్తు వావ్ ఖాఫ్ వక్ఫ్ అంటే అరబీ భాష. WAQF వక్ఫ్ ఈ భాష అనేది అరబీ భాష. దీనికి అర్థం ఏంటంటే వక్ఫ్ అంటే డొనేట్ చేయడం, గిఫ్ట్ ఇవ్వడం. అది కూడా ఏ రకంగా గిఫ్ట్? మామూలు గిఫ్ట్ కాదు. గిఫ్ట్ తీసుకునే కొన్ని ఉన్నాయి, ఇచ్చింది మళ్ళీ జీవితంలో దాన్ని తిరిగి తీసుకోరు. అలాంటి భూములు, ల్యాండ్స్, దర్గాలు కానీ మసీదులు కానీ ఇది చాలా ఉన్నాయి. సుమారు 10 కోట్ల ఎకరాల స్థలాలు ఉన్నాయి. ఈ స్థలాన్ని వాళ్ళ బీజేపీ ప్రభుత్వం ఆక్రమించుకొని వాళ్ళు తీసుకోవడానికి వీళ్ళు మైనార్టీకి శాంతం మైనస్ చేయాలని చెప్పేసి ఈ విషయంలో బిల్లు పాస్ చేశారు. చాలా అన్యాయంగా ముస్లిం మీద, మైనార్టీ మీద ఫుల్ టార్గెట్ చేసి ప్రతి విషయంలో అప్పుడు గబ్బర్ గారు చెప్పినట్టుగా బుర్ఖాలు కానివ్వండి, త్రిపుల్ తలాక్ కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే ముస్లింలకి అసలు వన్ సైడ్గా చేస్తున్నారు.
దాని గురించి మేము అంతా ఇవాళ రాష్ట్రం మొత్తంగా చంద్రబాబు చేసిన దానికి నిదర్శనం తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం. నేను వైఎస్ఆర్సిపి ఫస్ట్ వార్డ్ పార్టీ ప్రెసిడెంట్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వక్ఫ్ బోర్డు సంబంధించిన ఆస్తుల మీద, అంటే ముస్లిమ్స్ యొక్క ఆస్తుల మీద బీజేపీ ప్రభుత్వం యొక్క కన్ను పడింది. దాని మీద ఏంటంటే వీళ్ళ ఆస్తులు ఎంత ఉంది, వీళ్ళ నుంచి మనం ఏ రకంగా స్వాధీనం చేసుకోలేకపోతున్నాం. ఒక మైనార్టీ బలహీనతల్ని చేసి, అంటే పోరాడే శక్తి ఈ మైనార్టీల దగ్గర ఉండదని వీళ్ళ మీదకి ఒక దాడి చేసే విధంగా, అంటే ఇప్పుడున్న ప్రభుత్వం మెజారిటీతో ఉండటం వల్ల వాళ్ళే ఆ బిల్లు పెట్టడం, వాళ్ళ ప్రభావాలతో కొంతమంది పార్టీ వాళ్ళతో కూడా, ఇతర పార్టీలతో కూడా దానికి మద్దతు ఇచ్చేటట్టుగా తీసుకురొచ్చి ఈ రోజున మరి పార్లమెంటు కూడా పెట్టడం జరిగింది. దానికి 288 మంది ఆమోదించడం అయింది, 228 మంది వ్యతిరేకించడం అయింది. కేవలం అంటే 60 మంది దానికి మెజార్టీ సభ్యులు అయ్యారు. ఆ మెజార్టీ సభ్యులైనా సరే 60 మంది అవడానికి కారణం ఏంటంటే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పార్టీల్ని ఆ బీజేపీ ప్రభుత్వం ప్రలోభాలు పెట్టి వాళ్ళతో ఓటింగ్ చేపించి ఆ మైనార్టీ ఓటింగ్తో సంబంధం, అంటే మైనార్టీ ఓటింగ్ది ఏముంది, మనకి మైనార్టీ ఓటింగ్తోనే మనం రావాల్సిన అవసరం ఏం లేదు, వాళ్ళ ఓటే మనకు అవసరం లేదన్నట్టు ఉంది. కానీ ముస్లిమ్స్ అంతా ఇది జరుగుతున్న అన్యాయం గురించి అన్ని రాష్ట్రాలు మరి వేచి చూస్తున్నాయి. రేపు రాబోయే కాలంలో పంచాయతీలు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, మున్సిపాలిటీలు కానీ ఆ యొక్క స్థానిక సంస్థ ఎలక్షన్లో రేపు ఓటు వ్యతిరేకం ఎలా ఉంటుంది అన్నది ముస్లిమ్స్ దానికి చెవి చూపించాల్సి వస్తుంది. ఎందుకంటే మొన్న రంజాన్ సమక్షంలో కూడా జరుగుతున్న ప్రార్థనల్లో రంజాన్ పర్వదినాల రోజున మరి నిరసన తెలియబడడానికి నల్ల రిబ్బన్ను ధరించి కూడా మరి ముస్లిమ్స్ వాళ్ళ యొక్క జరుగుతున్న అన్యాయం గురించి చూపించారు. కానీ ఆ రంజాన్ పర్వదినం రోజున ముస్లిమ్స్ తన నమాజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక పండగ సంతోషం లేకుండా నిరుత్సాహంలో ఉండి నమాజ్ చేసుకున్నాడే అన్నది ప్రభుత్వాలు గ్రహిస్తాయని ఎదురు చూశారు. కానీ ఆ పండగ అయినా కూడా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మరి చంద్రబాబు నాయుడు గారు దానికి ఓటు వ్యతిరేకించే విధంగా ఆయన మనసులో ముస్లిమ్స్ అన్న వాళ్ళు ఒక గుర్తు వస్తారేమో అని ఎదురు చూస్తే ఆయన యొక్క ఎంపీలు కూడా, అలాగే జనసేన పార్టీ అధ్యక్షుడు గౌరవులైన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వాళ్ళ ఎంపీలను కూడా ఓటింగ్ చేయడం అని ఆదేశించడం, అంటే అది ముస్లిమ్స్కి ఏంటంటే వాళ్ళకి అవసరం లేదు అన్నది రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ అందరూ ప్రతి ఒక్కరు గ్రహించాల్సిన విషయం ఇది. ఎందుకంటే మనం పోరాటే శక్తి మన దగ్గర ఎప్పుడైతే ఉంటుందో మనందరం ఐక్యతతో ముస్లిమ్స్ ముందుకెళ్ళే అడిగేసి దాంట్లో ఉంటామో ఎవరైనా సరే మనకి ఎదుర్కోవాలంటే వాళ్ళు ఒక బలమైన శక్తివంతమైన మైనార్టీలు అన్నది ఉండాలి. మనలో బలహీనం ఏంటంటే ఎవరైతే ముస్లిమ్స్ దీని గురించి ఎక్కడ కొన్ని వాళ్ళు దీని గురించి పాపం అవగాహన లేక దీనికి ఆలోచనబద్ధంగా లేని పక్షంలో వాళ్ళు ఏం చెబుతున్నారంటే ఇది ముస్లిమ్స్కి చాలా ఉపయోగపడేది, దీని గురించి మనం మార్పులు చేస్తాం, దీంట్లో మహిళలకు కూడా అవకాశం ఇచ్చేది కూడా మేము చూస్తున్నాం. మహిళలకు అవకాశం ఇవ్వడానికి మైనార్టీలో ముస్లిమ్స్ మహిళలు కూడా చైతన్యవంతులై ఉన్నారు. మరి పోయిన స్థానిక సంస్థల ఎలక్షన్లో కానీ, ఎంపీటీసీలో కానీ, జెడ్పీటీసీలో కానీ, పంచాయతీలో కానీ, మున్సిపాలిటీలో కానీ ప్రతి దాంట్లో మరి బీసీ కార్పొరేషన్ అయిన చోట ఇంకా అయినా సరే బీసీ రిజర్వేషన్ అయిన చోట కూడా ముస్లిం మహిళలు పోటీ చేసి ముందుకొచ్చి చైతన్యవంతులుగానే ఉన్నారు. కానీ ఒక బీజేపీ ప్రభుత్వం ముస్లిమ్స్ వాళ్ళ యొక్క ప్రయోగాల కోసమే, వాళ్ళ మంచి కోసమే తీసుకొచ్చామంటే కనీసం మంచి కోసం తీసుకొచ్చే లేకపోతే మరి బీజేపీ ప్రభుత్వం అటువంటి పార్టీ తరఫు నుంచి ఎక్కడన్నా ఒక ముస్లిమ్స్ ఎమ్మెల్యే సీటు కానీ, ఒక ఎంపీ సీటు కానీ ఎక్కడన్నా ఇస్తున్నారా? మరి ముస్లిమ్స్కి ప్రాతినిధ్యం ఇవ్వాలంటే ఆ పార్టీల్లో కూడా పోటీ చేసే విధానం ఒక ఎమ్మెల్యే ఎంపీ అవకాశం ఇవ్వాలి కదా. ఇవ్వడానికి కారణం ఏంటి? ఎక్కడుంది? కేవలం వాళ్ళు ఏంటంటే వాళ్ళ కోసమే తీసుకొచ్చామంటే మా ఆలోచనలు మా గురించి ఏదో మేము చెడిపోతున్నాం అన్నట్టు. కానీ మా జీలానీ భాయ్ గారు చెప్పినట్టుగా వక్ఫ్ బోర్డ్ ఆస్తులు ఏంటంటే పూర్వీకులు వాళ్ళ యొక్క ఆస్తుల్ని జమీందారుల టైంలో ఏదైతే పేద బిక్కు వాళ్ళకి రాసేసి సాగు చేసుకుంటా ఇచ్చేవాళ్ళు అలాగా వక్ఫ్ అన్నదానికి మన ముస్లిమ్స్
బాగా అంటే భూములు ఉండేవాళ్ళు దాన ధర్మం కింద ఒక దర్గాలకు కానీ మసీదులకు కానీ వాళ్ళ యొక్క ఏంటంటే ఆదాయం కోసం అది దానికన్నా వస్తే ఒక డెవలప్మెంట్ ఉండటం కోసం అవి రాసిన దానికి ఆ ఆస్తులు ఉన్న దాని మీద ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి కన్నుబడి దాన్ని ఏ రకైనా కాల్ చేసి ఏదైనా సొంత దానికి ఉపయోగించుకోవచ్చు అన్నట్టయితే చూస్తున్నారే తప్ప ఏమి లేనిది. దీని గురించి మన రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మేమంతా దీని గురించి మేమేంటంటే ఎంతవరకైనా సరే రాబోయే కాలంలో దీని గురించి ప్రభుత్వాలు ఉన్నటువంటి ఆలోచించే విధంగా వచ్చేటట్టు అప్పుడు దాకా మేము ఈ సమస్య గురించి మరి ఇలా పోరాడుతూనే ఉంటాం, మా యొక్క నిరసన తెలియపరుస్తూనే ఉంటాం. మరి తర్వాత అయినా వాళ్ళు వెనక్కి తీసుకోవాల్సిస్తారా అని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.